కేటాయించాము, రెండో సంవత్సరం బడ్జెట్ లో మేము ఇంత కేటాయించబోతున్నాము, ఇన్నేళ్లలో పూర్తి చేస్తాము అని ఒక నిర్దిష్టమైనటువంటి హామీ అనేది ఓకే ఆయన ఓకే మాటల్లో లేదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఒకసారి అడుగుదాం. మనోహర్ గారు, ఇప్పటివరకు మీరు కోటేశ్వరరావు గారు చెప్పింది విన్నారు. సరే, దానికి ఆన్సర్ చెప్పే ముందు ఇటీవల వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లు అవన్నీ చూస్తూ ఉంటే 2029లో అధికారంలోకి వస్తే అంతు చూస్తామనో, ఇక రౌడీయిజం గురించి మాట్లాడుతూ ఉన్నారు, గోండాయిజం గురించి. గతంలో కూడా అదే చేశారు కాబట్టే ఇవాళ 11 సీట్లు కట్టబెట్టారు ప్రజలు. మీరు తీరు మారకపోతే ఈసారి ఇంకా ఏముంటుందనేది ప్రజలు నిర్ణయిస్తారు. సరే, ఎందుకంటే తీరు మారకపోతే ఆ 11 కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుందా లేదా అనేది ఖచ్చితంగా ప్రజలు నిర్ణయిస్తారు. సో ఆ విషయాలనే ప్రస్తావించారు కదా ఉప ముఖ్యమంత్రి గారు, మీరేం చెప్తారు? ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి అలాగే ప్యానల్ సభ్యులకి శుభ సాయంత్రం అండి. సార్, ఈరోజు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, అందరూ రాజకీయ నాయకులు ఏదో గాలిలో చెప్పామా, అన్ని రాజకీయ నాయకులు, అది ఏ పార్టీ అయినా సరే, అది ఏ రాష్ట్రమైనా సరే, ఏదో చెప్పేశామా, ఎన్నికల్లో మాట చెప్పేశాం, వెళ్ళిపోయినాం, దాని తర్వాత జరిగిందో జరిగితే పక్కన పెడితే మా అధ్యక్షులు వారు శాసనం చేస్తారు. ఈరోజు కూడా అదే చేశారు. మా అధ్యక్షులు వారు ఏదో రాజకీయ నాయకులు చెప్పేసి వెళ్ళిపోయే రకం కాదు. 2024 ఎలక్షన్లో వైసీపీని అధపాతాలని తొక్కుతా ఉన్నాం, తొక్కి చూపించాం. 151 సీట్ల నుంచి 11 సీట్లు పడేట్టు చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా పాలన అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా ఉండాలి, పాలన అంటే పవన్ ని చూసి నేర్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలో పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోండి అంటారు. ఎందుకంటే తను తీసుకున్నట్టే పంచాయతీరాజ్ వ్యవస్థని పంచాయతీలకు జీవం పోసాడు. ఈరోజు పంచాయతీలన్నీ, ప్రతి పంచాయతీలో ఒక సర్పంచ్ కానించి వార్డు మెంబర్ కానించి ఆ ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరూ ఎస్ పరిపాలన అంటే ఎలా ఉండాలి, పంచాయతీరాజ్ శాఖ అంటే ఈ విధంగా పనిచేస్తుందని నిరూపిస్తున్నారు. అడవులకు ఆక్సిజన్ అయ్యాడు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్. ఎక్కడ అడవులన్నీ, అటవీ శాఖ మంత్రి అంటే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ విధంగా అయితే చెట్లు నరికేయడం, ఏనుగుల దంతాలు, పులి చర్మాలు ఎట్టున్నాడు. ఈరోజు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ ఇంకా ప్రకృతి ప్రేమికుడు, ఒక అడవులకు ఆక్సిజన్ అయ్యాడు. అదే పంట కాలంలో, మురికి కాలంలో, వాగు కాలంలో నడిపోతే అటన్నిటికీ మోక్షం ఇచ్చాడు. ఇది మా అధ్యక్షుడు చేస్తున్నది. డోలీ ప్రాంతంలో రోడ్లు లేకన్నా డోలీలు కట్టుకుని పోయే వాళ్ళకి ఈరోజు రహదారులు వేయించాడు. డోలీల ప్లేస్ లో రహదారులు రీప్లేస్ చేశాడు. కాబట్టి పరిపాలన అంటే, పాలన అంటే పవన్ కళ్యాణ్ లాగా చేయాలి అని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దాన్ని ఓర్చుకోలేక వీళ్ళు నోటికి వచ్చి తిడుతున్నారు. ఆ రోజు మా అధ్యక్షుడు శ్రవణ్ పవన్ గారు ఈరోజు చెప్పారు, తను 2 చోట్ల ఓడిపోయాడని. మేము సింహాలు 175 రండి ఛాలెంజ్ చేశారు. వాళ్ళ నోటి దూల వల్ల వాళ్ళకు పరిపాలన రాహిత్యంగా సమాజంలో ఎలా మాట్లాడి స్వేచ్ఛ హక్కు ఉంటుందండి. ఒక రాజ్యాంగం ఒక హక్కు కల్పించి ఉంటుంది, ప్రాథమిక రాజ్యాంగం, ప్రాథమిక హక్కుగా. అలాగే దాన్ని లిమిటేషన్ లేకుండా వాడితే ఎలా ఉంటుంది అనేది 2024లో వైసీపీకి వచ్చినటువంటి సీట్లు దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ రోజుకి మా పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా సస్యశ్యామలంగా ఉండాలంటే ఒక పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి రావాలని మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో అప్పుల ఊబిలో కూలిపోయిన వచ్చాడు. మనం గత 5 సంవత్సరాలు చూసామండి. ఏ రోజైనా సరే 1 year పరిపాలనలో మేము ఇది చేశాము అని గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు మన ఎంకే రావు గారు చెప్పినట్టు అడిగారు కదా, తనకు చెప్తున్నాను. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ఈ 1 year పీరియడ్ లో మేము ఇంత అభివృద్ధి చేశాం, మేము ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం, మేము వైసీపీ మేము పలానా చేశామని చూపించారా? ఒక్క మీటింగ్ పెట్టారా? పోనీ నెక్స్ట్ ఇయర్ 1 year మా అజెండా ఇది, మేము ఈ అభివృద్ధి పథకాలు చేస్తున్నాం, ఇవి సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఏ రోజైనా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? చేయలే. అదేనండి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా. ఏదైనా సరే ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు గురించి కోటేశ్వరరావు గారు ఒక మాట అడిగారు, అదొకటి ఆన్సర్ చేయండి, తర్వాత ఇతర విషయాల గురించి మాట్లాడదాం. ఏదైనా అండి ప్రతి ప్రాజెక్టు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, సాధ్యాలు చేస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తానండి. మనకు రేషన్ షాప్ డీలర్ వ్యవస్థ ఉంది. మా పిఎస్సి చైర్మన్ మంత్రివర్యులు నారాయణ మనోహర్ గారి శాఖ సార్, నేను ఒకసారి అడిగితే
మనోహర్, మాకు ఈ యొక్క లాస్ట్ 5 సంవత్సరాల పరిపాలనలో వీళ్ళు చేసిన మిస్టేక్ వల్ల ప్రభుత్వ అధికారులే, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకే వీళ్ళు ఎక్కడెక్కడ ఈ వ్యవస్థలని చిన్నాభిన్నం చేసేసారో మాకు తెలియట్లేదు. ఇప్పుడు వరకు 6 నెలలు టైం అయింది, ఇప్పుడు కూడా మేము తెలుసుకోలేకపోతున్నాము. ఇంకో 6 నెలలు కూడా పట్టొచ్చని మా కేసీఆర్ నారాయణ మనోహర్ గారు సూచనగా చేసి దాదాపు 1 సంవత్సరం తర్వాత రేషన్ డీలర్ల వ్యవస్థను కొనసాగిస్తూ ఒక జీవోని తీసుకొచ్చారు. అంటే వీళ్ళు చేసిన అరాచక పాలనకి పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకి అన్ని స్కామ్ల ప్రభుత్వమే కదా. 2019 నుంచి 2024 వరకు జరిగిన ప్రభుత్వం కూడా స్కామ్ ప్రభుత్వం. వీళ్ళకి చట్టం, న్యాయం, రాజ్యాంగం, ధర్మం ఏముండవు. వాళ్ళకి ఏమి మైండ్ లో అనిపిస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆ పరిపాలన అవుతాయనేది, వస్తున్న టూర్లు అవుతానేమి, వాళ్ళ పరామర్శ అని పోతాడు. అంతకు ముందంతా ఏమైంది పరామర్శ? కనీసం 5 సంవత్సరాలు ఎక్కడ కానీ ఎవరు చచ్చిపోయినా ఏం చేసినా బయటికి రాని పరిస్థితి. ఈ 5 సంవత్సరాలు ఎక్కడైనా శవం పడుతుందా చూసుకుందామన్నా. ఆ విధంగా పరిపాలన రాహిత్యంగా చేశారు కాబట్టి ఎక్కడ లూప్ హోల్స్, ఎక్కడ ఇది వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని తెలియడం లేదు. అందుకనే మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా నీటిపారుదల మినిస్టర్ కానీ, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాంట్లో భాగంగా ఆయన వినుకొండ ప్రాజెక్ట్ కూడా చూస్తారు. ఖచ్చితంగా అది ఇంప్లిమెంటేషన్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మామూలుగా అంటే మనం 2019 నుంచి 24 వరకు చూసుకుంటే వాళ్ళు ఓన్లీ సంక్షోభం అన్నారా, బటన్ నొక్కారా, వెళ్ళిపోయారా, ఇదే వాళ్ళకి తెలిసింది. మిగతా ఏం పాలన తెలియదు. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో, మంచి ప్రభుత్వంలో, ఈ సుపరిపాలనలో సంక్షేమము, అభివృద్ధి రెండిటి మీద వెళ్తున్నాము. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటీవల నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకసారి